హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి, యునాని నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మా ఛానల్ని మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు చాలా మంచి కనబడుతుంది. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ముందుకెళ్ళిపోతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, మీరు ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ నేను చెప్పబోతున్నాను. అంటే అంగం ఎలా లావు చేసుకోవాలి, అంగం లావు చేసుకోవచ్చా లేదా? చాలామంది ఎంతో డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అటు నుంచి ఆయిల్లు ఇవి ఇవి తెప్పిస్తున్నారు. మా అంగము 5 ఇంచెస్ ఉంటే 7 ఇంచెస్ చేస్తాము, 9 ఇంచులు చేస్తారని చాలామంది చెప్తున్నారు. అదంతా తప్పు, అదంతా ఫేక్, దానికి పోవద్దు. ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే, ఇది ఫ్యాక్ట్, సైంటిఫికల్లీ బేస్డ్ నేను మాట్లాడేది మీకు. ఏదైనా సరే మీకు సైంటిఫికల్లీ బేస్డ్ వీడియోస్ నేను చేసి మీకు ఇస్తూ ఉంటాను ముందు. రాబోయే రోజుల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్, షేర్ చేయండి. ఇప్పుడు లావు చేసుకోవడానికి మీ అంగానికి ఏం చేయాలి? మా దగ్గర చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది. ఇది ఎట్లా చేసామంటే, దీన్ని మీరు వేసిన తర్వాత, ఇది జెంటల్ మసాజ్ చేసిన తర్వాత ఒకటే జగల అంటే ఇది పెట్టిన తర్వాత దీంతో పాటు హల్వా ఉంది, టాబ్లెట్స్ ఉన్నాయి, క్యాప్సూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ కిట్ మీరు వాడాలి. వాడిన తర్వాత మీకు డెఫినెట్లీ ఒక 20-30 రోజులకి మీకు రెస్పాన్స్ వస్తది. 3-4 మంత్స్ కోర్స్ వాడాలి. నా దగ్గర ఒక అబ్బాయి వచ్చాడు. అతని ఏజ్ 25 ఇయర్స్. అతను ఏమన్నాడంటే, నేను ఎప్పుడైతే మా పార్ట్నర్‌తో కలుస్తానో ఆమె ఏమంటుందంటే, "నీ అంగం సన్నగా అయిపోయింది. ఎందుకు నాకు అంత అది పోయేటప్పుడు కనిపిస్తలేదు. లావు చేసుకో" అని అలా చెప్పింది. అనగానే అతను ఎంత ఫీల్ అయ్యాడంటే, చాలా సాడ్‌గా ఫీల్ అయ్యాను సార్. నాకు ఇంతకుముందు నేను కలుస్తుండే ఆమె ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పింది. అంటే ఇప్పుడేందంటే, ఇప్పుడు నాకు సన్నగయింది అని జెప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు నాకు చాలా లావుగా ఉండేది సార్ అంగం అని జెప్పాడు. అయితే నేను అతన్ని అడిగాను, "ఎందుకు? ఏంటి? ఇలా అయింది?" అని అడిగితే, "హస్తప్రయోగమైన అలవాటు ఉందంటే" అవునని జెప్పాడు. హస్తప్రయోగం అతిగా చేసుకొని అదంతా అంటే ఫినాయిల్ హెల్త్ మొత్తం అతనిది చెడువైపోయింది. దానివలన ఏంటంటే ఇతని సైజ్ గూడా తగ్గిపోయింది. ఎందుకంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ అంతవరకు వెళ్ళలేదు. ఫినాయిల్ హెల్త్ ఏదైనా సరే, ఎక్కడైనా సరే స్కిన్‌కి అక్కడ అటు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోతేనే అది గ్లో అవుతది, మంచిగా అయితది. అయితే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా పోకడం సారీ పోకపోవడం వలన గూడా అది అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పోకపోవడం వలన గూడా ఏంటంటే, అక్కడ అంగం ష్రింక్ అయిపోతుంది. అతిగా హస్తప్రయోగం చేయడం వలన అక్కడ నరాలు, అక్కడ బ్లడ్ వెసల్స్ అవి డిస్ట్రాయ్ అయిపోతాయి. అంటే అక్కడ డ్యామేజ్ అయిపోతాయి. దాని వలన గూడా అంగము చిన్నగా కనిపిస్తుంది. ష్రింక్ అయిపోతుంది. ఇది డెఫినెట్‌లీ అవుతుంది. దానికి మంచి చక్కటి మెడిసిన్స్ మన దగ్గరున్నాయి. ఆ మెడిసిన్స్ వాడితే మంచిగుంటది. ఆ అబ్బాయికి నేను ఆ మెడిసిన్స్ ఇచ్చాను. ఓన్లీ 1 మంత్‌లోనే అతనొచ్చి చెప్పాడు, "సార్ నాకు మంచిగుంది సార్, ఇప్పుడు వాడాను. నాకు మళ్ళీ మెడిసిన్స్ కావాలి" అని వచ్చాడు. మెడిసిన్స్ ఇచ్చాను కానీ ఏమంటున్నాడంటే, "సార్ ఇప్పుడు చాలా ఆపేస్తాను. వచ్చేసింది కదా సార్ కొంచెము. ఇప్పుడు ఏమైనా ఇది ఇంకొక 1 మంత్ వాడితే చాలా" అని చెప్తున్నాడు. అలా కాకుండా నేను అతనికి ఏం చెప్పానంటే, "బాబు నీకు ముందే చెప్పాను నేను 3-4 మంత్స్ కోర్స్ ఉంటుందని. ఆ కోర్స్ వాడితే కంప్లీట్ అవుతుంది. ఏదైనా గాని ఇప్పుడు మీరు 10థ్ ఎగ్జామ్ రాసారు, ఇంటర్ ఎగ్జామ్ రాస్తే మీకేంటంటే ఒక మీరు కోర్స్ తీసుకున్న తర్వాత కంప్లీట్ చేయాలి. 1 ఇయర్ అంటే 1 ఇయర్, 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్. అప్పుడే మీకు డిగ్రీ దొరుకుతుంది, సర్టిఫికేట్ దొరుకుతుంది. మంచిగా పెర్ఫార్మ్ గూడా చేస్తారు మీరు మంచిగా చదివితే. అలాగే ఇది గూడా మంచిగా చక్కగా డైలీ వాడితే, ఎలా చెప్తే అలా వాడితే మీకు ఈ రెస్పాన్స్ గూడా మంచిగొస్తుంది. దీంతో పాటు మీకు సైడ్ బెనిఫిట్స్ గూడా వస్తాయి. మీ వీర్యం ఎక్కువవుతుంది, మీ వీర్యం గట్టిగా అవుతుంది, మీ కోరికలు మంచిగొస్తాయి, మీ బాడీ మొత్తం మీకు సపోర్ట్ చేస్తది. మీ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఎజాక్యులేషన్ అయిన తర్వాత. ఇలాంటి చాలా మీకు అంటే ఒక రకమైన ఆనందం గూడా వస్తుందనమాట. కాన్ఫిడెంట్ గూడా అవుతారు మీరు. అది మీ కెరియర్‌లో గూడా రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ డల్ ఉంటే అక్కడ గూడా డల్ ఉంటారు. పర్సనల్ హెల్త్ ఎప్పుడైనా సరే బెడ్‌రూమ్ లైఫ్ మంచిగుండాలనమాట. ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా మీ డయామీటరు, మీ అంగాన్ని లావుగా చేసుకోవాలనుకుంటే నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. దీనికి రీజన్స్ గూడా నేను జెప్పేసాను. అదే ఎక్కువగా నిద్ర ఆల్కహాల్ తీసుకోకూడదు ఎక్కువగా. అతిగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్లడ్ వెసల్స్‌లో అథెరోస్క్లెరోసిస్ అని వచ్చేస్తుంది. బ్లడ్ వెసల్స్ అక్కడ వరకు పోదు. బ్లడ్ అక్కడి వరకు పోదు. పోకపోవడం వలన దాని హెల్త్ కూడా మంచిగా ఉండదనమాట. ఫినైల్ హెల్త్, అంగం హెల్త్ కూడా మంచిగుండదు. అయితే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. కాల్ చేయండి. అపాయింట్‌మెంట్ తీసుకోండి. పల్లెటూరులో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కాల్ చేసి ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ తీసుకొని మెడిసిన్స్ ఆర్డర్ పెట్టొచ్చు. మీ దాకా కొరియర్ ద్వారా మేము పంపిస్తాము. ఒకవేళ మీకు
ఇలాంటి వీడియోస్ చాలా చూడాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్‌లో రాయండి. ఏ టాపిక్ మీద చేయాలనో అది నేను చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి. డెఫినెట్‌లీ మీకు హెల్ప్ అయ్యేటట్టు నేను చాలా వీడియోస్ చేస్తాను.